ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో, ఈ ద్వైతంలో, ఈ జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అంటే దేహాత్మబుద్ధి తల ఎత్తినటువంటి వారికి దేహ ధర్మాలు తమ ధర్మాలుగా భావించటం జరుగుతుంది. అంటే దేహం పుట్టుక తమ పుట్టుక అని, దేహం రాలిపోతే తాము రాలిపోతామని. ఇది చాలా విచిత్రమైనటువంటి మానసిక ధోరణి. దానికి మహర్షుల వారు, నీవు దేహం అనుకుంటున్నావు, సరే, దేహస్ఫురణ లేకపోయినా నీవు నిద్రావస్థలో ఉన్నావు కదా. నిద్రలో ఉన్న నీవు ఇక్కడ ఎందుకు దేహమే నీవంటున్నావు? విచారించు. నిద్రావస్థలో పరిధులు లేక, అవధులు లేక నీవు అనంతంగా ఉన్నావు కదా. దీన్ని బట్టి నీకు తెలిసింది ఏమిటి? దేహము లేకపోయినా నీకు వచ్చిన ఇబ్బంది ఏదీ లేదు. అవునా కాదా? నిద్రలో ఉన్న నీవు ఇప్పుడు కూడా ఉన్నావు కదా. ఉన్నానన్న ఎరుకతో ఉన్నావా లేదా? ఆ ఉన్న స్థితిని ఈ జాగ్రత్తావస్థలో కూడా ఉన్నది కాబట్టి విచారించు. పొరపాటునైనా ఈ దేహము, ఈ సంసారము, ఈ జగత్తు, ఇతరులు ఎవరైనా కావచ్చు, వారు ఉన్నట్టు నీకు చెప్పారా? దేహము ఎన్నడైనా నేను ఉన్నాను, ఈ దేహం అంటే నీవేను అని పొరపాటునైనా అది చెప్పిందే? దేహం మాట్లాడదు, అది జడము కదా. అందుకనే ఆదిశంకరుడు ఈ సందర్భంలో నిద్ర నుంచి నీవు బయటికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా దేహాత్మ బుద్ధి ఒక ఆలోచన జనించినప్పుడు ఆ దేహానికి నీవు ఈ జగత్తుని చూస్తున్నావు, ఒక కలలో చూచినట్లు. ఇది నిజము కాదు, ఇది పూర్తిగా అవాస్తవము, అసత్యము. కానీ ఈ దేహాత్మ బుద్ధితో ఒక వ్యక్తిగా, ఒక కర్తగా, ఒక డోయర్షిప్ నేను చేస్తున్నాను, నాది నాది నేను అంటూ తిరుగుతున్నావుగా, కర్మలు ఆచరిస్తున్నావుగా, ఇంద్రియాలకి భోగి అవుతున్నావుగా. మనం ఎన్ని రకాలుగా విశ్లేషణ చేసుకున్నా ఈ మాయా నేను, ఈ లోయర్ సెల్ఫ్, ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము
పొరపాటునైనా దేహముతో కలిసిందేమో చూడు. ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, నాది అంటున్నావు, దేహము నాది అంటే నీవు ఆ దేహానికి విడిగా ఉన్నట్టే కదా. నాది అన్నది నీవు ఎన్నటికీ అది కాజాలవు. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా కారు, నా సంపద అన్నావే, నీవు అది అవుతున్నావా? కాదు కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి దేహము లేకపోతే నేను లేను అని ఎందుకంటావు? దేహం పోతే దేహం నష్టమవటం ప్రతి ఒక్కరూ ఈ మాయలో చూస్తూనే ఉన్నారు. మీ కళ్ళ ఎదుటే దేహాలు రాలిపోతున్నాయి, పుట్టేవాళ్ళు పుడుతున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ఈజ్ ఇట్ నాట్? అయితే ఇది ఎందుకు ఏర్పడుతుంది? గతంలో చెప్పినట్లు దేహాత్మ బుద్ధి వల్ల దేహమే నేను అని అనుకోవటం వల్ల ఇటువంటి స్థితి ఏర్పడింది. దేహం పోతే నేను పోతున్నానని నాకు చెప్పినట్లు, శంకరులు చెప్పినట్లు, రమణ మహర్షి చెప్పినట్లు, దేహస్ఫురణ లేకపోయినా నీవు నిద్రావస్థలో ఉన్నావా లేదా? ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి, సమాధానం రాబట్టుకోవాలి. సమాధానం బయట నుంచి రాదు, నీ లోపలే నీకు దొరుకుతుంది. నేను ఉన్నాను అన్నది నీ సహజత్వం. అది జ్ఞానవృత్తి చేత తన స్వరూపాన్ని తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉన్నది. ఆత్మ అంటే ఎరుక, ఎరుక అంటే అహంస్ఫురణ, అహంస్ఫురణ అంటే ఎగ్జిస్టెన్స్, ఎగ్జిస్టెన్స్ అంటే అనంతమైన పరిధులు లేని ఏకైక సత్యస్థితి. అది మాత్రమే సత్యము. నీవిక్కడ చూస్తున్న జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఇతరులు, జనాలు, మరణాలు, ఈ లోకాలు, ప్రదేశాలు, గ్రహాదులు, ఇవన్నీ కూడా అసత్యములు, భ్రమజనితములు, స్వప్నతుల్యములు. ముఖ్యంగా భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు అర్జునుడితో మాట్లాడుతూ, పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించింది తిరిగి పుట్టక తప్పదు, ఇది అనివార్యం. ఇంతకీ పుట్టింది ఏది? నీ దేహమే కదా. దేహం పుట్టుక నీ పుట్టుక కాదు కదా అంటూ కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఎంత చెప్పినా, అర్జున నువ్వు నేను పుట్టలేదు, ఇద్దరము దేహము కాదు, ఈ రాజలోకాలు లేవు, ఇక ముందు ఉండబోవు అని సూచించినప్పటికీ
అర్జునుడికి కర్తృత్వ భావన విడలేకపోయాడు. నేను చేస్తున్నాను, నేను ఎలా చంపుతాను ఈ బంధువర్గాలని అంటూ మరి విచారించటం మొదలుపెట్టినప్పుడు కృష్ణ పరమాత్మ ఏమన్నాడు, నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు చెయ్యి, అంతవరకు నీవు చంపకున్నను నా క్రోధాగ్నిలో వారు చచ్చుట ఖాయమంటూ కూడా సూచించారు. కాబట్టి దేహము ఆత్మకి సంబంధించింది కాదు, అసలు దానికి స్వయం ప్రకాశము లేదు. ఆత్మ అంటే నీ సహజత్వము, ఆత్మ అంటే ఒక సినిమాలో తెర లాంటిది. తెర మీద ఎన్ని దృశ్యాలు పడినా, ఇన్ఫెర్నో వచ్చినా, సునామీ వచ్చినా, భూకంపములు వచ్చినా అవన్నీ కనపడుతున్నా తెరను బాధిస్తాయా? లేవు కదా. అదే విషయాన్ని కృష్ణ పరమాత్మ కూడా స్పష్టం చేశారు. అర్జున, నీ ఆయుధాలు, నీ శస్త్రాలు ఆత్మని ఛేదించలేవు. అగ్ని దహింపలేదు, పోనీ వాయువేమైనా చేస్తుందా? ఆర్పివేయలేదు. అంతేకాదు, ఈ జలము ఆత్మని తడపలేదు. చూడండి, ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ వాసన వల్ల, కోరికల వల్ల, బంధాల వల్ల, అంతర్శత్రువుల వల్ల, అర్షడ్ వర్గముల వల్ల, హిడెన్ టెండెన్సీస్ వల్ల, తాను తెచ్చుకున్నటువంటి ప్రారబ్ధ కర్మ విశేషాదుల వల్ల ఈ మాయాజీవుడు, ఈ లోయర్ సెల్ఫ్, ఈ అహంకారి దేహమే తానన్న భావన తీవ్ర స్థాయిలో అంటిపెట్టుకుని ఉంటుంది. ఒకవైపు ఇంద్రియాలకు భోగి అవుతూ, కొత్త వాసనలు కూడగట్టుకుంటూ, కొత్త కోర్కెల వెంట పరిగెడుతూ, తాను ఈ మాయలో పునరపి మరణం, పునరపి చరణం. నిజానికి మరణించేది తాను కాదు. ఈ విషయాన్ని కూడా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చాలా స్పష్టం చేశారు. వస్త్రాలు మార్చుకున్నట్టుగా దేహాలని మార్చుకుంటూ ఈ ఆత్మ ఉంటుంది. కనుక దేహము నాది అంటున్నావే, నీవు ఎన్నటికీ దేహముతో కలవవు. ఇదే రమణ మహర్షుల వారు కూడా చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. ఒకవేళ దేహమే నీవని అనుకుందాం, మరి నిద్రించేటప్పుడు దేహభావనతో నిద్రిస్తున్నావా, ఒక వ్యక్తిగా నిద్రిస్తున్నావా? నిద్ర అంటే ఏమిటో తెలుసా? అది తాత్కాలిక మరణము. మరణము శాశ్వత నిద్ర. అంతే తప్ప నీ సహజత్వానికి ఎన్నడూ మరణము లేదు, మతిమరుపు లేదు. అది ఉదయ అస్తమానాలు ఉండవు. ఆత్మ అహం స్ఫురణ ఉన్నానన్న ఎరుక అది దేనితోనూ కలవదు.
అందులో ఏదీ లేదు, అంతా మౌనమే అంటూ వర్ణించారు రమణ మహర్షులు వారు. ఇక్కడ మౌనము అంటే గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఎరుకతో కూడిన ఆలోచన లేని మనస్సే మౌనము. అదే నీ సహజత్వము, అదే ఉన్నది, మంచిది. మౌనమే శరణ్యం. మొదలు పెడుతున్నాను గురువు గారు. చనిపోతే దేహము నష్టం అవటం ప్రసిద్ధమే. ఒక్క నిమిషం. ఎప్పుడైనా దేహము తాను పుట్టానని గాని నేను చనిపోతానని గాని అది ఎవరికైనా చెప్పిందా? లేదు గురువు. ఎవరు చెబుతున్నారు దేహం పుట్టుక నా పుట్టుక అని? ఆ చెప్పేవాడి యొక్క రియాలిటీ మీద ఈ దేహం ఆధారపడింది. మీకు కారు ఉంది, కారు ఎవరో తీసుకుపోతారు, అంత మాత్రం నువ్వు మిస్ అవుతావా? ఇంకో కారు కొనుక్కుంటావు. ఎక్కడో ఒక ఇంట్లో ఉంటావు పల్లెటూరులో, అది వదిలిపెట్టి అక్కడ మేరకు వచ్చావు చన్నపట్నం పైగా. ఇక్కడికి వచ్చినంత మాత్రాన ఆ ఇల్లు ఎవరు వస్తుందా? అంటే ఇక్కడ ఎందుకని దేహం పుట్టుక నా పుట్టుకని ఎందుకు అనుకుంటున్నారు అని సూక్ష్మంగా పరిశీలిస్తే వాసన వల్ల, బంధం వల్ల, కోరిక వల్ల, అంతకుమించి ఏం లేదు. దాని మీద ఆకర్షణ లేదు, బంధము లేదు. ఎందుకని? సరే కాసేపు ఎన్నో జన్మలు ఎత్తాడు అనుకుందాం, ఎన్నో దేహాలు మారుతూ వచ్చాడుగా. ఏ దేహమైన శాశ్వతమా? కృష్ణ పరమాత్మ గీతలో కూడా అదే చెప్పాడు. వస్త్రాలు మార్చినట్టు ఆత్మ దేహాలు మారుస్తుంది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవలసింది దేహ పుట్టుక దేహ మరణము నీది కాదు. నీది అంటే నాది అనే వాడిది సంబంధం లేదని గుర్తించారు. మీకు దుఃఖం ఎందుకు వస్తుంది? బంధం చేత. ఇక్కడ దేహ సంబంధమైన బంధాలు ఏర్పరచుకుంటారు. నా తల్లి, నా తండ్రి, వాళ్ళు వీళ్ళు. నువ్వు ఏర్పరచుకున్న బంధము ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నావు? దేహాలతో చేస్తున్నావు. దేహాలతో చేస్తున్నాను. నువ్వు ఆత్మతో చేస్తే గొడవ లేదు. ఆత్మ అంటే ఏంటో నీకు తెలియదు. ఈ మాయా అనేది ఆత్మ అంటే ఏంటో తెలియదు. మరి దేహమే తానుగా ఉంటుందా? ఉండదు. చాలా తేలిగ్గా దేహాన్ని అక్కడ బారేసి కలగంటుంది, నిద్రపోతుంది. ఇంకో మాట కూడా అన్నారు మహర్షి వారు, ఈ దేహాన్ని తీసుకెళ్ళి తగలేస్తుంటే కొంచెం ఆపండి, మా వాహనం వేరే ఉన్నాడు, ఆయన వచ్చేదాకా ఉండమంటుంది. నన్ను తగలయ్యదని చెప్పదు. ఎందుకని? అది జడము కాబట్టి. ఓకే, తర్వాత సెంటెన్స్ చూడండి.
దేహాత్మ బుద్ధి వల్ల దేహం చనిపోతే తానే పోతానని భయం. మరి ఇది వాస్తవమా అవాస్తవమా? దేహాత్మ బుద్ధి వల్ల దేహం చనిపోతే తానే చనిపోతానని భయం. అది అవాస్తవం గురువుగారు. వాస్తవా అవాస్తవా? అసత్యమని అంటే తానే చనిపోతానని వాస్తవంగా అనుకుంటాడు, వాడు మానసికంగా అనుకుంటాడు. అనుకున్నప్పటికీ ఎనీథింగ్ అనుకోవచ్చు. అనుకోవడానికి కారణం ఏంటి? వాసన వల్ల. అవును. కోరికలు, ఈ బంధాలు. ఈ బంధాలు ఏమైపోతాయో ఇవి పోతాయో అనుకుంటారు తప్ప నిజానికి ఈ అహంకారం కూడా ఈ వ్యక్తిత్వం దేంతోనూ కలవదు. జాగ్రత్తావస్థలో చెప్పావు, బాగానే ఉంది. నా తల్లి, నా తండ్రి, నా పిల్లలు అన్నావు. నిద్రపోతే వీళ్ళు ఏమైనారు? కమెంట్ చేయబట్టు నన్ను వదిలిపెట్టి నిద్రపోతున్నావు అనేదిగా. తల్లిదండ్రులు అనలేదు, సంసారం అనలేదు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఇదంతా కూడా మాయా నేను ఆడుతున్నటువంటి ఒక నాటకం లాంటి. నిజానికి నాది అనేవాడు లేడెవడు. ఆత్మ దేనితో కలవదు. ఆత్మ అంటే ఏంటో తెలియకపోవచ్చు. నేను తెలిసింది వ్యక్తిత్వం, నేను తెలిసింది పరిమితమైన జీవభావాలు. అది నిజంగా ఉన్నదాన్ని చూడబోతే పుట్టు చావులు శరీరానికి మాత్రమే. దానిని ఆత్మకి ఆరోపించి పుట్టు చావులు ఆత్మకని భ్రమపడతారు. ఇక్కడ ఆత్మకి ఆరోపించడం అంటే ఆత్మ జీవుడికి తెలియదమ్మా. ఆత్మకి ఆరోపించండి, జీవాత్మకి తనకి ఆపాదిస్తాడు. జీవాత్మకి ఆపాదించుకుంటాడు. ఆత్మకి ఆపదు. అతను ఆత్మ ఉన్నాడు, డౌట్. ఆత్మ ప్రకాశించదు కాబట్టి దేహాత్మ బుద్ధితో ఈ మాయా నేను దేహం లేకపోతే నేనేమో, దేహం పుట్టుక నా పుట్టుక అని భావిస్తాడు. ఆత్మని గురించి తెలియదు, ఎప్పటికీ తెలుసుకోలేడు కూడా. ఎందుకని ఈ జీవభావనతోటి ఆత్మను గుర్తించదు. జీవభావనతోటి దేహాన్ని, సంసారాన్ని, జగత్తుని, మంచి చెడు, కళని, జాగ్రత్తని గుర్తిస్తాడు. కాసేపు బంధం అంటాడు, కాసేపు మోక్షం అంటాడు. మోక్షం అంటే ఏంటో తెలియదు. నిజంగా నువ్వు బంధంలో ఉన్నావేమో చూడమంటే ఇక్కడ బంధం అంటాడు. నిజంగా అది కనపడకపోతే ఇంకో దాన్ని మెచ్చుకుంటాడు బంధం మాట. అంటే వాసనలు మిగిలి ఉండాలే కానీ దేహాలు మార్చుకోవడం చాలా తేలిక. ఇక్కడ ఈ మాయా నేను అంటే ఇటు జడము కాదు, ఇటు ఆత్మ కాదు. ఇది ఒక పిశాచం అన్నారు, ఒక అభూత కల్పన. ఇది ఆలోచన రూపాయలు బయటకు వస్తుంది. దానికి కర్మ ఉందా, జన్మ ఉందా అనేది ఎవరికి తెలియదు. చెప్పుకోవడం కర్త అనుకుంటున్నావు కాబట్టి పూర్వజన్మలు, ఉత్తర జన్మలు, వాసనలు అనుకుంటున్నారు. నిజానికి జన్మ లేదు, కర్మ లేదు. ఆ విషయం కాసేపు పక్కకి పెడతాం. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు దేహం పోతేనే పోతానని? బికాస్ ఆఫ్ వాసన, కోరిక వల్ల, బంధం వల్ల. అసలు మాయలోకి వచ్చిందే
అర్షడ్ వర్గాలతో వచ్చాడు. కామక్రోధాదర్షడ్ వర్గాలు ఇంద్రియ వ్యాపారాలు అనుభవించడానికి వచ్చాడు. సో ఈ కోరికలతో వచ్చిన వాడికి మరి దేహం లేకపోతే ఇంకో దేహం చూసుకుంటానంటాడు. హీ విల్ నాట్ స్టాప్ ఇట్. అదే పునరభిమానం పొందొచ్చారు. ఎందుకు దేహాలతో తోటి అసోసియేట్ అవుతాడంటానికి కారణం కోరికలు, వాసనలు. అంతకంటే ఈ సృష్టిలో ఏ జీవరాశిగా జన్మించవచ్చు. లైక్ జనభర్త, లైక్ వేడి పిల్లలాగా. కాబట్టి వాసన, కోరిక అనేది ఈ జీవభావన కలిగిన మాయా అనేది దేహాలు ఆశ్రయిస్తే కోరిక ఉండాలి కదా, లేకపోతే రాదు. అదే ఒక సందర్భంలో మహర్షి ఏమన్నారు, వాసన రాహిత్యమే ముక్త స్థితి. కోరికలు లేవు, వాసనలు లేవు, ముక్త అంటే సహజ స్థితి. దేహాలతోటి అసోసియేషన్కి మీకు ఇష్టం లేదు, అక్కడ కోరిక లేదు. కోరిక ఉంటే కదా నువ్వు పరిగెత్తేది అటు ఇటు. కోరిక లేకపోతే ఎందుకు పరిగెత్తావు? చూడండి అయిపోయిందా? చనిపోతే దేహం నష్టం అవటం ప్రసిద్ధమే. దేహాత్మ బుద్ధి వల్ల దేహం చనిపోతే తానే పోతానని భయం. పుట్టు చావులు శరీరానికి మాత్రమే. దానిని ఆత్మకు ఆరోపించి పుట్టు చావులు ఆత్మకని భ్రమపడతారు. ఎప్పుడైనా దేహం చెప్తుందా నేను పోతున్నాను, నేను పుడుతున్నానని? చెప్పలేదు. అసలు నీ పుట్టుకే నీకు తెలియదు. ఎవరో చెప్తారు బలంతోడు పుట్టావని. నువ్వు బలంతోడు దొరికావని చెబుతాడు. ఎవరికి ఎవరికి పుట్టారు? ఏమన్నా రవి, వింటున్నావా? ఆలోచిస్తున్నావా? గురుగారు వింటున్నా గురుగారు, వింటున్నా. చెప్పు. దేహం అంటే ఇప్పుడు ఆ దేహము గురుగారు, దేహం పుట్టుక నీ పుట్టుక కాదు గురుగారు. అదే అంటే అక్కడ డౌట్ ఏంటంటే దేహము గనక రాలిన తర్వాత అంటే దేహానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉందన్నారు కదా గురుగారు. అంటే ఇక్కడ చైతన్యము మీద ఆధారపడి ఉంది ఈ దేహము. కాబట్టి ఇక్కడ అంటే ఆ దేహము రాలేటప్పుడు ఆ ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చినప్పుడు చైతన్యము డిటాచ్ అవుతుందా, లేకపోతే దేహము రాలిన తర్వాత చైతన్యము డిటాచ్ అవుతుంది? ఏది జరుగుతుంది గురుగారు ఫస్ట్? అసలు దేహం రాలిపోవటం అనే ప్రసక్తే లేదు. దేహం పుట్టడమే లేదు, దేహంతో కలవటం అనేది లేదు. నువ్వు అసలు నిద్రపోతున్నావు. పొరపాటునైనా నీ దేహం ఉందో తెలుసా నీకు? లేదు. అది ఎవరో చెప్పక్కడికన్నా పోయిందా? నాయనారని నీతో నాకు తలకాయ నొప్పిగా ఉంది, కూర్చొని వెళ్ళొస్తాను ఈ లోపల నిద్రపోయి చెప్పిందే? లేదు. ఇది ఒక ఊహాజనితం. కళలో ఎట్లాగైతే నువ్వు సృష్టించుకుని మాట్లాడతావు, తింటావు, అనువదిస్తావు సూక్ష్మదేహంతో, ఇక్కడ స్థూలదేహంతో ఈ మాయా నేను సుఖ దుఃఖాలు అనుభవిస్తూ పోతూ ఉంటుంది. నీలో కోరికలు ఉండాలే కానీ ఈ మాయలో దేహానికి ఏం కొరవ? నువ్వు ఎప్పుడైనా హోటల్కి వెళ్ళావా? వెళ్ళా గురువు గారు. నీలో తినాలనే కోరిక ఉండాలి కానీ హోటల్కి ఏమైనా తక్కువ? అవును, చాలా డిజైర్ ఓరియంటెడ్.
ఇది సంకల్ప రూపేణ, వాసన రూపేణ ఈ పిశాచానికి మాయా నేను ఉంటుంది. పూరా విచారిస్తే ఆ నేను లేదు, ఆత్మకి ఏ ఇబ్బంది లేదు. ఆత్మ దేనిని కోరదు, దేనితోనూ కలవదు, తనకు తాను ఉంటుంది. గురువు అంటే అది దేహము అంటే దేహము పుట్టుకే లేదన్నప్పుడు దాని గురించి ఇంకా డెప్త్ గా వెళ్ళటం అనవసరం. ముందు తనను ఎవరో విచారించడం అనేది ప్రయారిటీ. దేహం ఎప్పుడైనా చెప్పింది అది పుట్టినప్పుడు. నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు, దిస్ ఈజ్ మై డాటర్, మై సన్, మై గ్రాండ్ సన్ అని. అవును గురువు గారు. యు ఆర్ సెలబ్రేటింగ్ బర్త్డేస్. చుట్టని నీకు, పుట్టుకలేని నీకు సెలబ్రేట్ చేస్తున్నావు బర్త్డే అని. దానికి ఏమన్నా తెలుసా? రమ మహర్షి ఒక శవానికి అలంకారం చేసినట్టు అన్నాడు. ఒక తెలుగు పద్యంలో చెప్పడం జరిగింది. కాబట్టి నీవుగా నిలిచి ఉండక దేహం పోతే నీకు ఏమైంది? ఆర్ యు నాట్ హ్యాపీ ఇన్ ది డీప్ స్లీప్? పొరపాటునైనా నువ్వు బాధర్ అబౌట్ యువర్ బాడీ. గురుగారు, చెప్పమన్నా. దేహము ఉన్నప్పుడే నేను అనే ఒక భావన, నేను గాని ఇది జరుగుతుంది, కానీ దేహం లేనప్పుడు నేను అని అనుకోవట్లేదు కదా గురుగారు. నిద్రపోతున్నావుగా, నిద్రపోయినా కూడా అక్కడ ఏమీ లేని స్థితి కదా. ఎవరు చెప్పారు? మనకు తెలియదు కదా. మీకు తెలియదు. ఎందుకు తెలియదు? ఆ అహంకారం వచ్చి రాహిత్యమే ఉంది. ఈ రెండు దేహాలను వదిలిపెట్టింది, స్థూలము సూక్ష్మ దేహాలను వదిలిపెట్టింది, కారణ దేహంతో ఉన్నది. వృత్తిరాహిత్యమే నిద్రలో. అంటే ఏమైనా అహంకారం లేని చోట నేను లేను కదా గురుగారు. అహంకారమే లేదు, నువ్వు నా ఆత్మగా ఉన్నావు. అది నాకు ఎట్లా తెలుస్తుంది? నీకు ఎప్పటికీ తెలియదు, ఆత్మగా తెలుస్తుంది. ఆత్మగా తెలుస్తుంది నేను ఉన్నానని. జీవుడికి తెలియదు. తానుకు తెలుస్తుందా తాను ఒకటి ఉన్నట్టు తెలియదు. అసలు తానే లేదు పొమ్మంటావు. అదే మహర్షి కూడా చెప్పింది, జీవాత్మ ఆది నుంచి ధృవీకరించబడినది లేదు అసలు. కానీ ఇక్కడ మాయలో నువ్వు దేహాత్మ బుద్ధితో నేనంటే దేహము, నేనంటే వ్యక్తిని, నేనంటే కర్తని అని ఎందుకు అనుకుంటున్నావు? వాసనల చేత, కోరిక చేత, బంధం చేత నాది నాది అనుకుంటున్నావు. అంతకు మించి ఏం లేదు. తీరా విచారిస్తే ఆ నాది అనేవాడు లేడు. ఉన్నది కాన్షియస్నెస్, ఉన్నది ఎరుక. ఆ అవేర్నెస్ కి సృష్టికి సంబంధం లేదు. ఇది నా అనుభవం. నేను ఉన్నానన్న జ్ఞానంలో జీవుడు కానీ, జగత్తు కానీ, తల్లిదండ్రులు కానీ, జనన మరణాలు కానీ ఏది ఉండదు. అదే విషయం చెప్పారు మహర్షి వారు కూడా. సెల్ఫ్ రియలైజేషన్ వల్ల నాకేమిటి లాభం అన్నాడు. మరి నీకు పుట్టుగా మరణం ఉందని అనుకుంటున్నావుగా, అటువంటిది ఏది ఉండదు. సెల్ఫ్ రియలైజేషన్ అంటే నీ సరిదత్వం, నేను ఉన్నానన్న ఎరుక, అహం స్మరణ, జ్ఞానమయ స్థితి. ఇప్పుడు కూడా అది ఉంది, కానీ ప్రకటితం కాదు. అందుకని ఈ మూడు అవస్థల్లో ఆత్మ ఉండదు, తురీయంలో ఉంటుంది. ఒకటే నేను ఉంటుంది, రెండు నేను లేవు. దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి సారథి నేను, ఆత్మగా ఉన్న జ్ఞాన నేనంటూ ఉన్నది. నీవు ఎంతగా దేహాలతో అసోసియేట్ అయినావంటే ఇది పోతే నాగతేమిటని లెవెలింగ్ పోయింది. గురుగారు, అంటే ఇప్పుడు ఒక వస్తువు నా దేహం మీద ఉన్న ఈ వాచ్ నాది అనడానికి, ఈ దేహం నాది అనడానికి రెండింటికి ఏం తేడా లేదు. లేదు నాయన, ఇల్లు నాది, బాడీ నాది, దేహం నాది,
సైకిల్ లాగే కారు లాగే అనడానికి దీనికి ఇది ఒక వస్తువు అంతే. ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఒక చోటికి ప్రయాణం చేయడానికి సైకిల్ కొనుక్కున్నాం, కోరిక అనుభవించడానికి దేహం వచ్చింది, అంతే తేడా, ఏమీ లేదు. నిజంగా నీవు కనుక దేహమే అయితే అనుకుందాం, దేహస్మరణతో నిద్రపో, కలగని చూద్దాం. మరణించేవాడు దేహంతో పోతున్నాడా? లేదుగా. ఎక్కడ ఎప్పుడు వెళ్ళిపోయాడు, దేహం తీసుకెళ్ళి తగలేస్తున్నాడు. తగలేసేటప్పుడైనా ఏమైనా చెప్పిందా, ప్రొటెక్ట్ చేసిందా? నేను బలానా, లేదంటే ఎక్స్వైజెడ్ అని, డోంట్ బర్న్ మీ చెప్పలేదుగా. ఏమైనా కరెక్టే గురుగారు. నా పుట్టుక దేహంతోనే స్టార్ట్ అయ్యి నా అంతం కూడా దేహంతో ఎండ్ అవుతుంది కాబట్టి దేహము నేను ఒకటే అనుకోవడానికి తప్పే ఉంది అని. తప్పేమీ లేదు. మళ్ళీ పుట్టాలి, మళ్ళీ బంధాల్లో ఉండాలనుకున్న వాడికి తప్పు లేదు. ఇది సత్యం ఏమిటని విచారించే వాడికి ఎగిరిపోతుంది, ఆత్మగా మిగిలిపోతారు, మళ్ళీ జన్మ మరణాలు ఉంటాయి. అదే నేనెవరన్న విచారం. ఆదిశంకరుడు ఎందుకు చెప్పారు? దేహం నాహం, దేహం నేను కాదు. నేను కాకపోతే నేను ఎవరిని? ఉన్నటువంటి ఎరుకనే నేను అని చెప్పి అనుకరేం చేత అది ప్రకాశిస్తుంది. అప్పుడు నీకు ఈ సైకిల్లోకి రాదు. ఇంకా కృష్ణ పరమాత్మ ఉంటే దీంట్లోకి రాను, దీంట్లో ఉంటే దాంట్లోకి పోను. పోయేది వచ్చేది లేదు నాయన, అయితే అసలు లేదు, అది ఉన్నది. అదే పోవడం అంటే ఆ స్థితి అనుకోండి. జీవుడిగా ఆత్మను తెలుసుకోలేవు, ఆత్మలో సృష్టి లేదు. ఈ రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఆపోజిట్స్. పైగా ఈస్ట్ ఆర్ ఆపోజిట్స్. ఇది చీకటి కనుక అయితే అది వెలుగు, వెలుగుతో చీకటి కానీ చీకట్లో వెలుగు కానీ సాధ్యం కాదు కదా. సో దేహాత్మ బుద్ధితో ఆత్మను తెలుసుకోవటము, ఆత్మలో నా దేహం ఏమైందని వెతకడానికి కూడా నువ్వు అక్కడ ఉండవు. దీని ప్రస్తాపనే రాదు స్వరూప జ్ఞానంలో. నీకే బాధ ఉండదు. తల్లిదండ్రులు ఏమైనారు, దేహం ఏమైంది, ఆస్తిపాస్తులు ఏమైంది అని అనుకునేవాడు ఉండడు స్వరూప జ్ఞానంలో. ఇది నా అనుభవం అయినా. ఏది కొత్తగా వచ్చినట్టు అనిపించదు. ఇది ఎంతమంది కూడా ఉంది కదా ఆత్మ. అయినప్పటికీ జీవభావన ఉండదు, సృష్టి కనపడదు. వెరీ వెరీ కంఫర్టబుల్, ఎట్లా విశ్వ స్టేట్. నువ్వు ఎందుకు అంటున్నావు? ఒక్క నిమిషం అమ్మా. నువ్వు ఎందుకు అంటున్నావు? నువ్వు అది తట్టు కాబట్టి, నీవే అది కాబట్టి, నువ్వు ఇది కాదు కాబట్టి. నువ్వు ఎంత దేహంతో బంధాలు ఏర్పరచుకున్నా దేహము నీవు కాదాలదు. దేహి, దేహి అంటే దేహము కలిగిన వాడి. ఒక కారు కొనుక్కుంటావు, కారు కొనుక్కుంటే మాత్రం నువ్వు కారు అవుతావా? ఇల్లు కొనుక్కుంటే ఇల్లు అవుతావా? కాదు కదా. వారే ప్రొసెసర్ అంతవరకు. ఆ ప్రొసెసర్ని చూడబోతే ఆయన ఎవడూ లేడు, ప్రొసెసర్. దాంతోపాటు సృష్టి కూడా ఎగిరిపోయింది. మరి ఏదుంది? కాన్షియస్నెస్ ఎరుపు. ఆ అవేర్నెస్ అహం స్ఫురణ, అదే అహం బ్రహ్మస్మి, అదే పరబ్రహ్మకు అని మాయలో చెప్పుకో. దేహము రాలిపోయినంత మాత్రాన నీకు వచ్చే నష్టమేం లేదు. నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు? వాసన వల్ల, కోరిక వల్ల. నాకు బాధ్యత ఉన్నాయి, పోతే ఈ సంసారం ఏమవుతుంది? నువ్వు ఎల్ఐసి అంతా దాని మీదనే కదా, యోగక్షేమం హామీ అంటూ బిజినెస్ చేసింది. కృష్ణపరమాత్మ చెప్పిన మాట మీదనే చేసింది. అదిగా శ్రీనివాసరావు గారు ఉన్నారుగా. గురువు గారు, ఇంకొక చిన్న ప్రశ్న, చెప్పినా సందేహము. నేను
లేని స్పృహ ఒక నిద్రపోయినప్పుడు మనము చెప్పుకునే ఇది కాకుండా ఇంకా వేరేమైనా స్థితి ఉందా దేహాన్ని తెలియని? అదే నీ సహజత్వం. నీ సహజత్వమే అది. ఆలోచనకి ఆలోచన మధ్యలో ఉండేది నీ సహజత్వం. ఆలోచన లేకపోతే నీవు ఆత్మగానే ఉంటావు. బై డిఫాల్ట్ యువర్ ఆత్మ. అందుకని మౌనం, అందుకని అంతర్ముఖం, అందుకని దీన్ని బట్టి ఏది కల్పన అంటే ఏది కనిపించినా ఏది ఉన్నా అది లేనట్టు లెక్క, అది మా కల్పన మాత్రమే అని భావించి ఉండొచ్చా? భావించేవాడు కూడా లేడుగా. అదే అనుకోండి, భావించేవాళ్ళు. జగత్తు కల్పన అనుకుంటున్నావు, నువ్వు కూడా కల్పనే. ది థింకర్ ఈస్ ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్, నాట్ థాట్స్. థింకర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరు ఆలోచిస్తున్నారు, నాదని ఎవరంటున్నారు? దట్ ఫెలో ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. లేడు వాడు. వాళ్ళు లేకపోతే సృష్టి ఎక్కడ ఉంది? ఎవరు చూస్తారు? సంసారాన్ని ఎవరు చూస్తారు? ఎవరు లేరు. కాబట్టి టు సమప్ ఉన్నదేమో ఆత్మ. ఆత్మ అంటే సూపర్ కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్నెస్. లేనిదేమిటి? జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు. జీవుడు లేడు, జగత్తు లేదు, నువ్వు అనుకునే దేవుడు లేడు. ఇది కొంచెం మిగుడు మొత్తం కష్టము. కాస్త నిదానంగా మనస్సుని థాట్ ఫ్రీగా చేసి నిశ్చలంగా ఉన్నప్పుడు అనుగ్రహం చేత సత్యము ప్రకాశిస్తుంది. అదే గురువు, అదే నువ్వు అనుకునే భగవంతుడు, అదే నీ సహజత్వం. బంగారం ఒకటి ఉండబట్టి కదా ఆభరణం కనబడింది. బంగారం లేకపోతే ఆభరణాలు ఎక్కడ ఉన్నాయి? ఆత్మ అనేది ఒకటి సాలిడ్ గా ఉంది కాబట్టి జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు తెర మీద బొమ్మల్లాగా తేలియాడుతుంది. మొన్న విన్నట్టుగా అనుకోవాల్సినట్టు కాన్షియస్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అని. కరెక్ట్, అదేగా చెప్పాగా. కాన్షియస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ నవ్వు, కాన్షియస్ ఆఫ్ బాడీ నవ్వు, కాన్షియస్ ఆఫ్ ఎల్ఐసి. దట్ యువర్ కాన్షియస్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ యువర్ రియలైజేషన్. యువర్ అంటే ఎందుకంటున్నావు? నువ్వు ఇప్పుడు దేహంతో ఉన్నావు కాబట్టి. నువ్వు ఇది కాదు, నువ్వు అదే చెప్పదు. అదే తత్వవశ వాక్యం కూడా. తత్ అంటే కాన్షియస్నెస్, తమ్ అంటే దేహపూర్తిలో ఉన్న నీవు ఇది కాదు, అదేం చెప్పదు. ఇవన్నీ సూచించడమే, ఎవరు అన్ని వాడు ఓన్లీ ఇండికేషన్స్. ఇంకేమైనా ఉందేనాయన సారథి? గురుగారు, చెప్పమ్మా. అంటే మరణించిన తర్వాత ఈ జీవుడు మన నిద్రావస్థలో జీవుడు మరణించడు. జీవుడు మరణించడు. దేహం రాలిపోయిన తర్వాత దేహం రాలిపోయిన తర్వాత ఈ జీవుడు నిద్రలో ఉంటాడా గురువుగారు? ఎలా ఉంటాడు? కాదమ్మా, దేహంతో డీలింగ్ అయిపోయాక ఏదో ఒక యాస్ట్రల్ బాడీ తోటి వాసనలు పెట్టుకుని ఎప్పుడెప్పుడు ఇంకో దేహం వస్తుందా అని నిద్రావస్థ లాగానే ఉంటుంది. అదే నిద్రావస్థ లాగానే ఉంటుంది అంటారు. అంటే ఇక్కడే ఉంటాడు, తెలియకుండా ఉంటాడు. ఇక్కడే అంటే పంచభూతాలతో ఉంటాడు. వర్ష రూపేణ, వాయు రూపేణ, వృక్ష రూపేణ, ఫల రూపేణ ఈ ప్రకృతిలోనే ఉంటాడు, ఆత్మతోనే ఉంటాడు. మళ్ళీ స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఇది కన్వీనియంట్, ఆ దేహాన్ని తీసుకుంటాడు. నా కొడుకే, నా తండ్రి అంటూ మొదలు పెడతాడు. ఇంకా ఆ బంధాలు వాడు ఇక్కడే ఉంటాడు, ఎక్కడికి పోడు. అదే ఇప్పుడు మనం నిద్రావస్థలో ఎలా ఉంటామో అలాగ ఉంటాడు అంతే. తెలియదమ్మా, నిద్రావస్థ తెలియదు. దేహం వదిలిపెట్టిన తర్వాత
తిరిగి దేహం వచ్చేదాకా తెలియదు. అందుకనే ఆ, 2 నిద్రల మధ్యలో ఉన్నది పుట్టుక జాగ్రత్త అవస్థ అని, ఉమ్, 2 జాగ్రత్త మధ్యలో ఉన్నది నిద్ర అని ఉమ్, మనం మాయలో చెప్పుకుంటాం. ఆ గురువు. ఎంత కాలం అనేది కూడా తెలియదు. ఉహుం. నువ్వు నిద్రపోతున్నావు, ఎంతసేపు నిద్రపోతూ చెప్పగలవా? తెలియదు తెలియదు. బయటకు వచ్చి చెబుతావు, అవును అమ్మో ఎంత టైం అని. అవును అవును గురువు గారు. అది అవును. చెప్పదు. కాబట్టి జీవుడు నిద్రపోవడమ్మా, ఉమ్, నాగనే వాడు నిద్రపోడు. చెప్పు. వాడికి మరణము లేదు, జననము లేదు. వాడు ఆత్మేను. ఆత్మకి ఎట్లాగైతే పుట్టుగా మరణము లేదో, ఉమ్, ఉమ్, ఈ దేహాలు మార్చుకునే మాయా అనేది కూడా ఉమ్, మరణాలు లేవమ్మా. ఆ గురువు గారు. ఉమ్, అందుకని చాలా ఈజీ అవుతుంది. నేను ఆందోళన పడక్కర్లే, అలా ఇది పోదు. నాది అనే వాడికి మరణం లేదు, ఎందుకు వాడు ఆత్మే. అంటే ఏమని చెప్తున్నారు? ఉన్నాడేమో చూడు, ఉమ్, వాడు లేడు, ఉన్నది ఆత్మ. ఆత్మ దేనితోనూ కలవదు, ఉమ్, జీవుడు కూడా దేనితోనూ కలవడు. మైండ్ ఇట్. నాదంటాడు అంతవరకు. ఉమ్, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు. అదే గురువు గారు. అవునవును. కలవడు, దేంతో కలవడు. ఉమ్, మూలం తెలియకపోవచ్చు. ఉమ్. అదే నిద్రలో ఎగ్జాంపుల్ తెలుసు, తెలుస్తా ఉంది కదా, నిద్రలో తెలిసినప్పుడు అన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు. అవును గురువు. నిద్రలో ఉన్నది నీ సకయత్వం అని ఎందుకు చెప్పారు? అహంకారం రాయించండి కాబట్టి. ఉమ్, ఆ గురువు. కాబట్టి సుషుప్తావస్థ ఈజ్ నథింగ్ బట్ యువర్ ట్రూ నేచర్ అని చెప్పదు. ఉమ్, మరి అక్కడ నీకు ఎందుకు తెలియదు? నువ్వు వాసనలు పెట్టుకుని అహంకారం ఆనందమయ ఇంకా మిగిలి కోశంలో ఉంది. ఇంకా నువ్వు ఉన్నావు. ఉన్నాడు. కష్టంగా లేదు, అవును. లయమైంది. ఉమ్, లయమైన మనస్సు తిరిగి వస్తుంది, ఉమ్, నష్టమైన మనస్సు తిరిగి రాదు. ఉమ్, ఆ గురువు. దేహం ఉంటుంది. అందుకని మహర్షి 17 ఏళ్ళ నుంచి 1950 దాకా దేహాన్ని పట్టుకుని తిరుగుతూనే ఉన్నాడుగా కర్మానుసారంగా. ఉమ్, ఏమున్నా లేకపోయినా ఆయనకి ఇబ్బంది లేదు. ఆ గురువు. ఏమ్మా, ఆ గురువు. సరోజ జ్ఞానం ఉందా? మా సరోజ చెప్పు, మర్చిపోయినావా? అదే ఇప్పుడు వాసనలు బంధాలు దేహాత్మ వల్ల దేహాత్మ బుద్ధి కలుగుతుంది అన్నారు. అది ఆ, కూడా ప్రారంధంలో ఉంటేనే కదా. అమ్మా, ప్రారుప్తం అనేది అసలు ఆ, లేదు. జీవుడే ఆ, లేకపోతే ప్రారుప్తం ఎవరికి? ఆ, నువ్వు కర్తం అనుకుంటేనే కర్మ, కర్మ ఉంటేనే అవును జన్మ. అవును. నువ్వు కర్తం కాదు, జన్మ లేదు. ఉమ్, అదే మహర్షి నేను పుట్టలేదని తెలుసుకోమంటున్నాడు. నేను అదే పుట్టలేదని, అహంకారము పుట్టలేదని, అహంకారపు నేను. ఆ ఆత్మకి పుట్టుకే లేదని. నువ్వు ఎట్లా అవునండి, చూసి అవును. ఆ, ఇటు పక్క చూసి అవస్థ అన్నిటికీ గుణములు లేవు, ఏం లేవు. అమ్మా, నిన్న ఒక మాట చెప్పారు గురువు గారు. జ్ఞానులకి జ్ఞాని మనస్సు శుద్ధ సత్వ మనస్సు అన్నారు కదా. అవునమ్మా. అంటే గుణాలకు అతీతమైనది కదా జ్ఞానం అమ్మా, అంటే. గుణం అయినప్పటికీ ఆ, నీతో మాట్లాడుతున్నా కాబట్టి సత్వగుణం ఉండాలి అక్కడ. ఓహో, సరే సరే. నువ్వు తిట్టినా పోయినా పొగడకపోయినా నీ మీద రాగద్వేషాలు ఉండవు. ఓకే. అదే కనుక గుణాలు ఉన్నాయనుకో, నన్ను తిడతావా అని చెప్పు, 100 తిట్టు తిడతాడు జ్ఞాని. అది చేయరు. అవును గురు, అవును అవును. అందుకని ఆ గంట మీద మనస్సుని సత్వగుణంతో చెప్పారు. ఓహో, సత్వం సరే అంటే సరే. ఆత్మకి దగ్గరగా ఉంటుంది. నువ్వు అంటే ఇతరులు ఎవరు ఉండరు, అన్యత్వం ఉండదు. నువ్వు ఒకవేళ తిట్టినా లోపల నుంచి వచ్చినట్టు ఉంటుంది. అదే గురు. అది గట్టిగా పాయింట్. కరెక్ట్ గురు, అర్థమైంది గురువు గారు. ఆ మాట కూడా మహర్షి చెప్పుకున్నాడు. ఈయన భిక్షాటనకి వెళ్ళాడు,
ఇలాంటి అవును. బాగా వచ్చింది. వర్క్ చేసుకోవచ్చు కదా, నువ్వు పని చేసుకోవచ్చు కదా అన్నాడు. అవును, అంటావు కదా నువ్వు. అవునండి. నీకు అట్లా అనిపించింది అన్నప్పుడు లాభం నుంచి వచ్చింది ఆ మాట అన్నాడు. నీ మీద అన్నందుకు ద్వేషం కానీ, అదే ముష్టివాడైతే నాలుగు తిట్టిపోతాడు నిన్ను, పెడితే పెట్టే అవును. లాభం. సో నువ్వు తిట్లు తప్పించుకున్నావు అనుకోకపోయి గురువు గారు, అంటే దేహాత్మ బుద్ధితో మాట్లాడినప్పుడు ఈ మాయలో ఈ వాసనలు బంధాలు అనేవి చెప్పుకుంటున్నాం. నువ్వు తెచ్చుకునేది ఆ, నీ వాసన ఇంకోళ్ళకు ఉండవమ్మా. ఎవరి వాసన వాడిది, ఎవరి వాళ్ళవే. గురువు గారు, ఎవరి ప్రోగ్రాం వాడిది. అవును గురువు గారు. ఒక భిన్న రుచి, భిన్నమైన రుచులు ఉంటాయి. కానీ ఉన్నది ఒక్కడే జీవుడు కదా గురుగారు, ఆ జీవుడికి మిగిలినవన్నీ కనిపిస్తున్నాయి దేహాత్మ బుద్ధి వల్ల అన్నారు కదా, ఆలోచించడం వల్ల. కళలో కనిపించినట్టు ఓహో, దేవతావస్థ కూడా కలే. అవునండి. జీవుడు ఒకటే ఉంటాడు, ఆత్మ ఒకటే. ఒక తాడికి ఒకటే పాము, 10 పాములు ఉండవు. గురువు గారు, అందుకని జీవాత్మలంటూ ఉండరు, గురువు గారు. ఆత్మ ఒకటే ఉంటుంది. ఈ మాయాజీవుడు కూడా ఒకటే వస్తాడు. వాడు పోతే సృష్టి మొత్తం ఎగిరిపోయిందిగా. అవునండి, అవును. నువ్వు కష్టం నిద్రపోతే నువ్వు ఇల్లు వాకి ఏమైంది, ఎగిరిపోలే. అవునండి, అర్థమైంది గురువు గారు. తమాషాగా ఏంటంటే గురుగారు, చెప్తున్నా ఇప్పుడు మేమంతా రకరకాలుగా ఎవరు అడిగినా అదొక రకమైన ప్రశ్నే మీ దృష్టిలో. ఆ ప్రశ్నల నుంచి తీసుకెళ్లి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టినట్టుగానే ఉంది. అనవసరంగా అడగడం, అందులో మళ్ళీ వెళ్ళడం అన్నట్టుగా ఉంది. ఇదంతా కూడా ప్రోగ్రామ్. ఊరికేనే మహర్షి దగ్గర కొన్ని లక్షల మంది వచ్చి ఉంటారు, అందరూ అడుగుతుంటారు. అవును, అడగడం ఇబ్బంది లేదు నాయన. సమాధానం ఒకటే, మౌనము. ప్రశ్నలు అనేక రకాలు ఉంటాయి. ఎందుకని వాళ్ళ అవుట్లుక్ను బట్టి ఉంటాయి. కాబట్టి ప్రశ్నించడం తప్పేం లేదు. ఎందుకని అది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రశ్న రాకూడదు. ఒకసారి ప్రశ్న క్లియర్ అయితే అది రాకూడదు. ఒక నేనుతో సమస్యలు, ఒక నేనుతో సమాధానం. యాక్చువల్ గా ప్రశ్న లేదు, సమాధానం లేదు, మౌనమే. ఎన్ని సమాధానాలు చెప్పినా ఈ వాసనలు పోవు. జ్ఞానికి కూడా వాసనలు ఉంటాయి, కాకపోతే అవి భోగహేతువులు, బంధహేతువులు కాదు. అజ్ఞానిని బంధిస్తాయి, వాటిని బంధించాయి. ఏమన్నా రవి కాసేపు ఎగిరిపోతుంది, ఏమన్నా ఉంటే చెప్పు. ఇందాక మీరు ఆ లోపల నుంచి వచ్చిందంటే మహర్షికి అంటే తనకి నాకు భేదం లేదనే కదా గురువుగారు, అంత అర్థం అదే కదా. అంతేగా మరి, అగ్నిమైన మనసుతో చెబుతున్నాడు. ఎవరు తిట్టడం కాదు, నాకు అందంగా ఎవరు లేరు, వాళ్ళందరూ నా లోపలే ఉన్నారని చెప్పడం. అదే అవును. సో ఇవన్నీ కూడా ఎంత చెప్పుకున్నా ఆత్మస్థితిని అర్థం చేసుకోవడం కష్టం. అంటే అదే గురువు గారు, అంటే ఇంత ముందు ఒకసారి అన్నా కదా, ఒక తిరువన్నామలో ఉన్న ఒక స్వామీజీ వచ్చి ఉమ్మేశాడని. అంటే మొహం మీద ఉమ్మేసినా కూడా అది మామూలుగా దేహాత్మ దిగిన వాళ్ళకి ఒక పెద్ద అవమానం అది. ఎందుకని అహంకారం లేదు కాబట్టి అసలు ఏం మాట్లాడు, అసలు మౌనంగా ఉండిపోయాడు. అంతేగా మరి. ఎందుకు ఎవరో కొబ్బరికాయ కొట్టి నీళ్ళు చూపించారట, అట్లా కొబ్బరికాయ కొట్టి మన కూర్చోండి ఎత్తిన కొబ్బరి నీళ్ళు పూసాడు, అదేదో పూజ చేసినట్టు. ఇంకా ఇది సహజంగా జరుగుతూ ఉంటాయి. నువ్వు మటుకు అట్లా కూర్చోబాక అక్కడ. అంటే అదే అంత జరిగినా కూడా ఆయన అంత దేహాత్మ బుద్ధి లేదు కాబట్టి అంత మౌనంగా ఉన్నారు.
అవును. That's అసలు ఆ దేహం మీద ఏ ధ్యాస లేదు. ఆయన మౌనంగా ఉంటాం కాదు, ఆత్మగా కంటిన్యూస్ గా ఉన్నాడు. ఆ అవస్థలు లేక